ఈ దిన వాక్య ధ్యానాంశం. పేరు సంపాదించబోయి. ఒక తండ్రికి 2 కుమారులు. అందులో పెద్దవాడు తండ్రి పేరు నిలబెట్టాలని, వంశగౌరవాన్ని కాపాడాలని, గొప్ప పేరు సంపాదించాలని రాజకీయాల్లో చేరాడు. రెండవ కుమారుడేమో ఇహలోకమందు పేరు, ప్రఖ్యాతులు, ధనభోగములు సంపాదించుకొనక క్రీస్తు యేసు నిమిత్తము నింద గొప్ప భాగ్యముగా ఎంచి సువార్త చేయుటకు చైనా దేశమునకు మిషనరీగా వెళ్ళాడు. అతను మోకాళ్ళ మీద కనిపించుకుంటే చైనా దేశములో సూర్యుడు కూడా ఉదయించడు అన్నంత గొప్ప పేరు సంపాదించాడు. హడ్సన్ టైలర్ అనే మిషనరీ పేరు సాధారణముగా సువార్తను ప్రేమించే ప్రతి మంచి క్రైస్తవుడు ఎరిగి ఉండెను. అంతగా క్రైస్తవుల సేవకుల హృదయాల్లో తాను చేసిన సేవ ద్వారా నిలిచిపోయాను. తండ్రి పేరు నిలబెడతాను, వంశగౌరవాన్ని కాపాడుతానని చెప్పి వెళ్ళిన ఆ సహోదరుడి సంగతి ఎవరికి తెలియకుండానే, ఎటువంటి గుర్తింపు ఘనత పొందకుండానే తనువు చాలించాడు. హడ్సన్ సహోదరుడు పలికిన ప్రగల్భాల గురించి విన్న ఓ వ్యక్తి చరిత్రను తిరగవేస్తే గొప్ప పేరు సంపాదిస్తాను అని చెప్పిన ఆ అన్న సమాధిపై ఇలా వ్రాయబడి ఉంది: హడ్సన్ టైలర్ యొక్క సహోదరుడు, ఇద్దరు ఒకే తండ్రికి పుట్టారు. పేరు కోసం ప్రాకులాడి అడ్రస్ లేకుండా పోయాడు. ఒకరైతే ఈ లోకములో నేను ఏమైపోయినా పర్వాలేదు, బ్రతికిన 4 రోజులు క్రీస్తును ప్రకటిస్తే చాలు అని తన జీవితాన్ని యేసయ్యకు అప్పగించిన వాని పేరు చిరస్మరణీయంగా ఇహమందును అలానే పరమందును లిఖించబడటం ఎంత గొప్ప ధన్యత! బైబిల్ సెలవిస్తుంది, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవు నీవే. ఈరోజు దేనికోసం మనం ప్రాకులాడుచున్నాం? ఐశ్వర్యము కొరక, పేరు కొరక, అందము కొరక, అధికారము కొరక? ఇవన్నీ కూడా క్రీస్తు యేసునందు గుప్తమైనవి. క్రీస్తు లేకుండా, క్రీస్తు సహాయం లేకుండా నీవు నేను ఏమి సాధించలేం. యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమని కీర్తన 121లో చెప్పడం. ఈరోజు నువ్వు దేనినైతే నిర్మించాలని, కొనాలని, సాధించాలని, స్వతంత్రించుకోవాలని ఆశగొని ఉన్నావో అది దేవుని చిత్తమైతే నువ్వు పొందుకుంటావు. లేని ఎడల నువ్వు ఏ పని చేస్తే ఆ పని విఫలమవుతుంది. నీవు చేపట్టినదెలా నాశనం అవుతుంది. తద్వారా నీ సంపద, నీ ఆరోగ్యం, నీ ప్రయాస, నీ ఆశ వ్యర్థమైన నిస్పృహ, నిరుత్సాహమునకు దారితీస్తుంది. హడ్సన్ అన్నవలే దేవుడు లేకుండా ఏదో సాధించాలని ప్రయత్నించి చివరకు వ్యర్థుడు కాక హడ్సన్ టైలర్ వలె దేవుని చిత్తము చేయుటకు నిర్ణయించుకునే ధన్యకరమైన, మహిమకరమైన జీవితాన్ని జీవించమని మనవి చేయుచున్నాం. దేవుడు ఈ దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.